వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్షంతో బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రధాని మోదీ. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు కార్గిల్ దివాస్ సందర్భంగా అమర జవాన్ స్తూపం వద్ద ఘన నివాళులర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసి మౌనం పాటించి అనంతరం నివాళులర్పించారు. మాజీ సైనికులు దేశ రక్షణ కోసం పోరాడి మరణించిన ఆర్మీ జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమని, వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రాంతీయ కమిటీ జనరల్ సెక్రటరీ గారిని సాధారణంగా जनगणमन अधिनायक जय हे भारतावसी गुजरात मराठा द्राविड उत्तर बंगा सिंध हिमाचल यमुना जनगण मंगल भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఓపెన్ కాస్ట్ 2, 3 ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, 3లలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 3 రోజుల్లో గాను 3,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు 3 కోట్ల మేర ఆస్తి నష్టం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఎప్పుడు ఇవే అవ్వకూడదు, తిరుపతి అన్ని ఇవే. ఇక అది ఎప్పుడో దమాలు తీయొచ్చు నాకు తెలిసి. ఎప్పటికీ ఇవే ఉంటాను. ఇది ఎప్పుడు వార్తలు ఏమైందని అనుకుంటా. అయితే వచ్చినా పాలలో ఓసి ఆగిపోయింది. పాలు వాన నడతలు ఇక ముగిపోతే రోజు
సరిపోతాయి కదా. కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో మెయిన్ కరెంటు బాక్సులు పేలి భారీగా చెలరేగిన మంటలు. భయంతో బయటికి పరుగులు తీసిన విద్యార్థినులు. షార్ట్ సర్క్యూట్తో హాస్టల్ మొత్తం పవర్ సప్లై నిలిచిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో పరుగులు తీసిన విద్యార్థులు మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ పోలీస్ అధికారులు కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అరే ఆగట్లేదు ఇంకా. బయట అనుకుంటా ఉన్నట్టుంది. అక్కడ ఏమన్నా అది రూమే అట్టుంది. రూమే మేము చదువుకోలేకపోతున్నాం. ఎక్కడ అడిగేసినా పాములే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు ఇంత ఉంపు అదేంటి కరెంటుకు సంబంధించిన విషయం. ఈ కరెంట్ అనేది ఇది మొత్తం వేలిపోయింది. ఇంత పెద్ద సౌండ్లు అంటే అదే మేము పడుకున్న టైంలో అయితే అందరూ స్పాట్ అయిపోతుందన్న. ఆ విషయంలో వర్షమంతాలు బయటకు వచ్చేసారు. మీ వాళ్ళలో భయపడుతున్నారు అందరు. ఫాస్ట్ ఫాస్ట్ ఎంత భయపడు అంటే మామూలు భయపడు కాదన్న. అది బయటకి ఈ అమ్మాయి అయితే ఏడ్చేసింది. ఎంతమంది ఉంటారు హాస్టల్లో? హాస్టల్లో ఉంటారు మొత్తం అంటే ఏ బ్లాక్ వరకు అడుగుతున్నాను. 130 మెంబర్స్ ఉంటారు. డి బ్లాక్ లో ఉన్నాయా? ఈ బ్లాక్ లో ఖాళీలు ఉన్నాయా? మన స్పేస్ ఉందా? చెక్ చేసారా? ఈ బ్లాక్ చెక్ చేసారా? సేఫ్టీ ఉందా? అందుకే అమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ అయితే అందుకే అమ్మా విద్యార్థి సంఘాలలో అందరు ఆడపిల్లలు పార్టిసిపేట్ చేయాలి. అలా చేస్తే మీకు చెప్పే పొద్దున్నే అన్న కింద తడి మొత్తం వర్షం మొత్తం పదనైంది. వాళ్ళు ఏడపోతారు మాట్లాడద్దు అందరూ.
శ్రావణ మాసంలో అమ్మవారు భక్తుల కోసం భూలోకంలోనే ఉంటారని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయ ప్రధాన అర్చకులు లక్ష్మణ్ తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వరంగల్ నగరంలో విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి రాజరాజేశ్వరి సంతోషిమాత దేవాలయాల్లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం 4 గంటలకు నిత్యానికం గణపతి పూజ అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చెప్పండి. విభూషితే ఇదం దేవి శ్రీ అనే కూర్చొని శ్రీయతా చెప్పండి. శ్రీ సువర్ణ దివ్య చేసుకోండి. శ్రీ ఎప్పుడు చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి దేవాలయం వరంగల్ ప్రతి సంవత్సరం శ్రావణ మాస మొదటి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగడం ఇక్కడ గత 36 ఏళ్ల నుండి కూలి సుందరయ్య గారు, నందగట్ల రాజమణి గారు, వతిరాజు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గత 36-37 సంవత్సరాల నుండి వ్రతాలు జరుగుతున్నాయి. ఎక్కడ స్త్రీలచే పూజింపబడుతుందో అక్కడనే వర్షాలు, ఇది వర్ష ఋతువు కాబట్టి వర్షాలు ప్రతి మనిషికి కూడా పచ్చగా ఉండాలంటే వర్షాలు పడాలి. ఆ వర్షాలు ఈ స్త్రీలందరూ పూజలు చేయడం వల్ల మనకు వర్షం సమృద్ధిగా కురిసి పాడి పంటలను కూడా మనకు సస్యశ్యామలంగా ఉండడం వల్ల ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ ఉచితంగానే గత 36 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. ఈ వ్రతంలో దాదాపు ఒక 600 నుండి 800 మంది సువాసినులు వ్రతం చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని కాపాడుకుంటారు. ఈ వ్రతము అమ్మవారు అనంతల తానే కుడి నంబర్ ఒక పట్టణంలో సారమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీకి కల్లో కనబడి వరలక్ష్మి శుక్రవారం శ్రావణ శుక్ర పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేస్తే మీ అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పినప్పటి నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ వ్రతాలు స్త్రీలందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. జగదంబా మహారాజ్ఞికి జై.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కురిసిన వర్షానికి కార్యాలయంలోకి నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజ్ అవుతూ నీళ్లు కారడంతో మరమ్మతులు చేయించారు. అయినా చిన్నపాటి వర్షం వస్తే అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఉన్న జనాభా పుట్టినరోజు, చనిపోయిన రోజు, నూతన గృహాలు కట్టుకునేవారు, రోడ్లు, డ్రైనేజీ ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు తడుస్తాయని అధికారులు హైరాణ పడుతున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేయాలనే సందేహంతో అధికారులు వాపోతున్నారు. స్లాబ్ లీకేజ్ అయితే వాటిని మరమ్మతులు 30% వరకు పనులు అయ్యాయని, వర్షాలు కురుస్తున్నాయని స్లాబ్ లీకేజ్ అవుతుందని తెలియదా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు తప్పిదమా లేదా స్లాబ్ లీకేజీ పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. వెనక సైడ్ కూడా ఉంది. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ ఓపీ విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినికల్ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్లినిక్లో వారానికి ఒక రోజు అంటే శనివారం మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. న్యాయ సలహాలు అవసరమైన వారికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ లీగల్ క్లినిక్ను ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో డి అడిక్షన్కు వస్తున్న రోగులకు చట్టపరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మార్గం చూపబెడుతుందన్నారు. ప్రజలకు న్యాయ పరిధిలో సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అదన్నా
ఎంజిఎం హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. వరంగల్ పుర ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు మనము సింధుజ పిఎల్వి గారు మన వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో తను ప్రతి శనివారము అవైలబిలిటీలో ఉంటుంది. ఎందుకనగా ఎమ్మెల్సీ కేసుల్లో కానివ్వండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కానివ్వండి, వారికి సరైన న్యాయ సలహా అందించడం కోసం, న్యాయ సహాయం చేయడం కోసం, ఉచిత సహాయం చేయడం కోసం మనం వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్వరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. వరంగల్ ఆ ఊరి వ్యవసాయ బాటపై కన్నేసిన రాజకీయ నాయకులు, తండ్రి కొడుకుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు, కబ్జా ప్రయత్నంలో తలెత్తిన వివాదం, ప్రశ్నించిన రైతులపై కేసులు, వ్యవసాయ బాటపై ట్రాక్టర్ నడిపినందుకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. 10 రోజులకు పైగా రాయపర్తి పోలీస్ స్టేషన్లో రైతు ట్రాక్టర్. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారుతున్న చోటా మోటా నాయకుల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని వేడుకుంటున్న ల్యాబర్తి బందనపల్లి గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే 60 ఏళ్లుగా కొనసాగిన వ్యవసాయ బాటపై ఓ రైతు ట్రాక్టర్ వేసుకొని తన పొలం వైపు వెళ్తుండగా అట్టి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి ఆ రైతుపై ఫిర్యాదు చేసి తన పొలంలోని పంటను ధ్వంసం చేశారంటూ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కేసు నమోదు చేసి బాధిత రైతుకు సంబంధించిన ట్రాక్టర్ను రాయపర్తి పోలీస్ స్టేషన్లో గత 10 రోజులకు పైగా ఉంచడంపై రైతు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎలాంటి విచారణ లేకుండా రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్పై పంటను ధ్వంసం చేశారంటూ నమోదు చేసిన కేసుపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వేడుకుంటున్నారు. మొత్తాన్ని నా పేరు చుక్క రమేష్, మాది బందనపల్లి రేపటి మండల్. గత ఒక కొన్ని సంవత్సరాల 30-40-50 సంవత్సరాల కాంచి కూడా నేను చూసినప్పటి వరకు బాట ఉన్నది కొత్తూరు నుండి తునబండ వరకు. ఆ బాటను కొంతమంది చెడగొడతారు, కొంచెం చెడగొట్టిలు కూడా ఇక చాలా ఇబ్బంది చేస్తారు. ఈ బాట ఏమంటే మాకు కూడా ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది. దాన్ని బాటను ఎప్పటిలెక్కనే ఉండాలని పోలీసు చర్యలు తీసుకోగలరు. పేరు ముప్పసాని నాగేశ్వరరావు, కొత్తూరు. మాకు ఇక్కడ నుంచి సండ్రల కంచె దగ్గర ఎకరన్నర భూమి ఉన్నది. మా 30 గుంటలు, మా ఎకరన్నర కంచె ఉంది అక్కడ. మా బాబాయ్ 30 గుంటలు, మాకు 30 గుంటలు. కాకపోతే ఇక్కడ నుండి ఆ కంచె దాకా బాట ఉన్నది, అందరం విడిచిపెట్టిన బాట ఉన్నది. ఆ బాట అప్పుడు కూడా మేము అమ్ముకున్నప్పుడు కూడా ఆ బాట విడిచిపెట్టే వచ్చినాం. ఆ బాటకు పైసలు తీసుకోలేదు, ఆ బాట విడిచిపెట్టి వచ్చినాం. ఆ బాట అట్నే ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడ లేబర్తి రోడ్డు దానికి ఉన్నది ఆ బాట. నాకు తెలిసిన కానీ ఉన్నది ఆ బాట. ఎన్ని సంవత్సరాల కింద
దాదాపు ఇప్పుడు నాకు 60 అబవ్ ఉంటాయి. నాకు తెలిసిన కాడి నుంచి ఆ బాట ఉన్నది. ఆ బాటకే పోతాం మేము. ఆ బాట అయితే ఉన్నది. అయ్యా అక్కడి మాది కొత్తూరు. మాది మేము 4 ఎకరాల పైకి అమ్మినాం. ఇక్కడ కింద ఎకరం చేరు 30 గుంటలు కుల్ల సమ్మాయికి బదులు తీసుకున్నాం. బాట వదిలిపెట్టే వచ్చినాం. 30 గుంటలు మా సొంతం సొంతం అది మార్చుకున్నాం. బాట మీకు డబ్బులు ఇవ్వలేదు ఏం లేదు, వదిలిపెట్టి వచ్చినాం. బాటలనే ఉన్నాయి. పైన 4 ఎకరాలు అట్నే వదిలిపెట్టి వచ్చినాం. బాట గర్భసేని బాబు చేతిరాజు కొన్నాడు అప్పుడు. మళ్ళీ కుల్ల రాజయ్య కొన్నాడంట. అది ఆ బాట వదిలిపెట్టి వచ్చినాం. 4 ఎకరాలు బాట పోను 4 ఎకరాలు ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ 30 గుంటలు కూడా కాలం అమ్మటి 30 గుంటలు కూడా బదులు తీసుకున్నాం. 30 గుంటలు బాట కూడా వదిలిపెట్టి వచ్చినాం. 30 గుంటలు తీసుకున్నాం. అంతవరకు బదులు తీసుకున్నాం కానీ బాట వదిలిపెట్టి వచ్చినాం. బాటను కొలవడం కానీ బాటకు డబ్బులు తీసుకోవడం కానీ జరిగింది. ఏది గొలవలేదు, ఏది లేదు. బాట 6 మూల బాట ఆ బాట ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.